శ్రీమాత్రే నమః అండి. మనం ఇవాళ ఒక కొత్త ఛానల్ని ఓపెన్ చేసుకున్నాం. మణిదీప మణిదీపం అనేటువంటి ఛానలు. ఈ ఛానల్లో అనేకమైనటువంటి విషయాలు, అమ్మవారు 4 నవరాత్రులు జరిగేటువంటి విశేషాల గురించి, అమ్మవారి గురించి, అదేవిధంగా అమ్మవారే కాకుండా పరమేశ్వరుడి విశేషాల గురించి, అదేవిధంగా శ్రీరామచంద్రుడి గురించి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముల గురించి, అదేవిధంగా విఘ్నేశ్వరుడు, అనేకమైనటువంటి మన దేవీ దేవతలు ఎవరున్నారో వాళ్ళందరి గురించి సమయ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేకమైనటువంటి తీర్థయాత్ర విశేషాలను కూడా పంచుకుంటూ ఈ విధంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళటం జరుగుతుందండి. మీ అందరి సహకారంతో ఈ ఛానల్ని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ మణిదీప మహాభక్తులందరికీ కూడా ఆ జగన్మాత శుభాశిషులు, సుఖ సంతోషాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇవాళ మనం ఈ వీడియోలోకి వెళదామండి. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే మాఘశుద్ధ పాడ్యం నుంచి రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. ఈ యొక్క నవరాత్రుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విశేషంగా జరుపుకోవాలని అయితే నేను తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ అమ్మవారిని అంటే మనకి మన ఋషులు అన్నీ కూడా ఆలోచించే పెట్టడం జరిగిందండి. అమ్మవారికి సంబంధించి 4 నవరాత్రుల్ని అంటే ఇప్పుడు ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు జరిగేటువంటి కాలం ఏంటంటే భయంకరమైనటువంటి చలితో కూడుకున్నటువంటి కాలం. ఈ కాలంలో భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చి విశేషంగా జన నశించేటువంటి కాలం అనమాట. అటువంటి కాలానికి విశేషమైనటువంటి ఆరాధన తీసుకురావటం జరుగుతుంది. అందుకోసం ఈ అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా అందరం చేయాలి. ఎందుకు అంటే చాలామంది అమ్మవారిని ఉగ్రదేవత అంటున్నారండి అని అపోహపడుతున్నారు. అది కూడా వాళ్ళ తప్పేం కాదు. ఎందుకంటే ఉగ్రదేవత కాదంటే చూడండి, లలితా సహస్రనామంలో మంత్రిని అనేటువంటి నామం ఉంది. అంటే మన లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క మంత్రిని అంటే ఈ తల్లి చక్కటి చూడండి ఇంత చక్కగా వీణ ఇలా వాయిస్తూ ఉంటుంది. అంటే వీణ వాయించడం అంటే ఇప్పుడు పరమ ప్రసన్నంగా ఉన్నవాళ్ళు వీణ వాయిస్తారు, కానీ కోపంతో ఉద్రేకంతో ఉన్నవాళ్ళు ఎవరు వీణ వాయించరు. అదేవిధంగా ఈ అమ్మవారి చుట్టూ కూడా రామచిలుకలు ఉంటాయన్నమాట. అంటే ఒక పక్షులు చేరుతాం అంటే పక్షులు ఎప్పుడు చేరుతాయి అంటే ఒక చక్కటి ఆకులతో అలరారుతున్నటువంటి ఒక చెట్టు మీద మాత్రమే పక్షులు చేరుతాయి అన్నమాట. అంటే అది అంత చక్కగా ప్రశాంతంగా ఉన్న చెట్టు మీద మాత్రమే పక్షులు. అదేవిధంగా రాజశ్యామల అమ్మవారి చుట్టూ కూడా రామచిలుకలు ఉంటాయి కదా, మనకు అది తెలిసిందే. అందుకోసం ఈ అమ్మవారు పరమ ప్రసన్నమూర్తి. ఈ లలితా పరమేశ్వరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారికి మంత్రిని అనమాట ఈ అమ్మవారు. అందుకోసం ఈ అమ్మవారి సేవ విశేషంగా చేయటం మంచిది. ఇప్పుడు పూజా విధానం ఎలా చేసుకోవాలి అని మనం చెప్పుకున్నట్లయితే, మండపం ఉందనుకోండి, ఓకే. మండపం కాకుండా మనం ఒక పీట మీద చేసుకున్నట్టయితే స్టీల్ పీటలు లాంటివి కాదండి, చక్కగా చెక్క పీట, దానికి పసుపు రాసి బొట్లు పెట్టి వరి పిండితో అష్టదళ పద్మం వేసి ఒక కాటను ఆకుపచ్చటి వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని పరిచి మనం తూర్పు వైపున ముఖంగా పెట్టి కూర్చుంటాం కనుక తూర్పు వైపు పై భాగంలో 2 తమలపాకులు వేసి పసుపు కుంకుమ వేసి ఒక పెద్ద ముద్దతోటి పసుపు వినాయకుని చేసి గంధము బొట్టు పెట్టి స్వామివారికి ధూప దీప నైవేద్యాలతోటి స్వామివారికి పూజ చేసి, తండ్రి ఈ 9 రోజులు ఈ నవరాత్రులు చేయాలనుకుంటున్నాను, ఏ విధమైనటువంటి ఆటంకం ఇబ్బంది లేకుండా నువ్వు చూడమని నమస్కరించి స్వామివారికి పానకం బెల్లం ముక్క పెట్టి పండు నైవేద్యం పెట్టి స్వామివారి పూజ ముగించిన తర్వాత అదేవైపు పైన ఒక అంగుళం జరిపి స్వామివారిని తీసి ఒక పళ్ళులో పెట్టుకొని, ఇప్పుడు అమ్మవారికి కలశము అఖండము పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు అమ్మవారి యొక్క మూర్తి ఏ మూర్తి ఉంటే ఆ మూర్తి, రాజశ్యామల అమ్మవారి మూర్తి ఉండాలని ఏం లేదు. దుర్గాదేవిదైనా, లక్ష్మీదేవిదైనా, సరస్వతీదేవిదైనా, ఏ అమ్మవారిదైనా, లలితాదేవిదైనా, ఏ అమ్మవారిదైనా మూర్తి కానీ చిత్రపటం కానీ ఉంటే పెట్టుకొని ఈ కలశం
ఏ కలశం అంటే ఆ కలశం పెట్టుకొని దానిలో ఒక 3 వంతుల నీళ్ళు అనమాట. అంటే చెంబుకి సగానికి పైగా నీళ్ళు వేసి దానిలో సుగంధ ద్రవ్యాలు వేసి ఒక పుష్పం ఉంచి పైన టెంకాయ పెట్టి టెంకాయకి పసుపు బొట్టు పెట్టి ఆకుపచ్చని వస్త్రం గంధము బొట్టు అలంకరించి అమ్మవారికి 2 మంగళసూత్రాల కింద 2 పసుపు కొమ్ములు 9 తోరాలు దారంతో ఈ యొక్క కలశం మీద అలంకరించి అమ్మవారిని ఆవాహన చేసి తర్వాత అఖండం పెట్టుకోవడం లేదు, 2 పెట్టలేము, ఒక్కటే కలశం పెట్టుకుంటాం. కలశం లేదు ఒక అఖండమే పెట్టుకుంటా ఉంటే అఖండం పెట్టుకొని చేసి అమ్మవారికి నైవేద్యం అంటే ముఖ్యంగా అమ్మవారికి పానకము వడపప్పు, అదేవిధంగా ద్రాక్షరసం, తేనె, విప్ప పువ్వులు అంటే ఇదివరకు దొరికేవి బాగా, ఇప్పుడు కూడా విప్ప పువ్వులు దొరుకుతున్నాయి. విప్ప పువ్వులు ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వంట. వీటిల్లో అన్నీ దొరకపోయినా ఎన్ని దొరికితే అన్నీ ఇవి కంపల్సరీగా పెట్టండి దొరికిన వరకు. ఇంకా కలశము అఖండం పెట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఏదో ఒక నైవేద్యం గారెలు కానీ, పూర్ణాలు, పులిహోర, చక్కెర పొంగలు, దద్దోజనము, పరమాన్నం చేయటము, ఇలా ఏదోటి లేదు. మేము మహానైవేద్యం పెడతామంటే అన్నము, పప్పు, రోటి పచ్చడి, పెరుగు, ఒక పిండి వంట చేసి మహానైవేద్యం పెట్టండి. ఈ కలశము కానీ ఈ 2 కలశము అఖండం ఏది పెట్టుకున్నా 2 పూటల దీపారాధన అయితే కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా దీనికి నియమాలు ఏంటంటే నేలపైన పడుకోవటము, తర్వాత మాంసాహారము, మద్యం అస్సలు భుజించకూడదు, అసలు ఇంట్లో కూడా తీసుకురాకూడదు. తర్వాత బ్రహ్మచర్యం పాటించడం, ఇవైతే కంపల్సరీగా వీటికి చేయాలి. అలా కాదండి మేము అలా చేయలేము, మాకు చేసుకోవాలని ఉంది, అమ్మవారి సేవ మాకు చేసుకోవాలని ఉంది కనుక మాకు అలా కాదు, మేము మామూలుగా చేసుకుంటాం, దానికి విధానం చెప్పండి అంటే ఈ కలశము అఖండము లేకుండా అమ్మవారి చిత్రపటం ఏదైతే ఉందో ముందు చెప్పుకున్నట్లుగా ఆ విధంగా చిత్రపటం పెట్టుకొని ఇందాట కూడా నేను ఒక విషయం మీకు చెప్పలేదు ఏంటంటే దీపారాధన, ఏ నూనెైనా దీపారాధన అంటే మనకు వంటకి ఉపయోగించే నూనె తప్ప ఏ నూనెతో అయినా దీపారాధన చేయండి. అదేవిధంగా ఆకుపచ్చని వస్త్రం, కాటన్ వస్త్రం మనం దడిపీట మీద పరుచుకున్నాం కదా, దానిలో అట్లాంటిది ఒక పావు మీటర్ తీసుకొని సన్నగా ఒత్తుల్లాగా కట్ చేసుకొని 2 ఒత్తులు చొప్పున 2 దీపాలు పెట్టుకోండి, 2 ఒత్తులు చొప్పున వేసుకొని చేయండి. తర్వాత ఇంకా పూజ అంతా అదే విధంగా అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం, రాజశ్యామలాదేవి అష్టోత్తరం ఉంటుందన్నమాట, అది చాలా బాగుంటుంది. ఆ అష్టోత్తరం చదువుకోండి. దాని తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే లలితా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించినవి కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినవి కానీ, అదేవిధంగా మన కనకదార స్తోత్రం కానీ ఏవైనా చక్కగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కూడా ఇంట్లో మాంసాహారం భుజించకుండా ఉంటే చాలా మంచిది. అమ్మవారి కోసం ఒక 9 రోజులు ఆగలేమా? అందుకోసమే ఈ 9 రోజులు మామూలుగా చేసుకున్న కలశం అఖండం లేకుండా ఈ 9 రోజులు చేసుకున్న మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత ఆ విధంగా చేసుకొని ఆఖరి రోజు మీకు శక్తి ఉంటే అమ్మవారికి చీర రవికిల గుడ్డ పెట్టుకోండి, లేదంటే రవికిల గుడ్డ అయినా. ఇంకా అమ్మ నాకు ఇది కావాలని అమ్మవారు అట్లా ఉండదు, మన యథాశక్తి ప్రకారం అమ్మ కోసం మనం ఇది చేద్దాము అని ఏ విధమైనటువంటి నిర్బంధము లేకుండా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇవే కావాలి ఇవే చేయాలని ఇబ్బంది పెట్టకుండా ఏ విధమైనా సరే మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు. రేపటి మన వీడియోలో అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తే అమ్మ ఎంత విశేషమైనటువంటి విజయాన్ని ఇస్తుందో, మనకి ఏ విధంగా ఆధిపత్యాన్ని ఇస్తుందో తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి కూడా పంపించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు అందరి సమాజంలో అందరి యొక్క సహకారం తప్పకుండా అవసరం. మీ సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్గా ఉన్నట్లయితే మీ ప్రతి కుటుంబానికి, సమాజానికి కూడా నేను జవాబుదారుతనంగానే వీడియోలు పంపిస్తానని మీకు మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. మరొక్కసారి శ్రీమాత్రే నమః.